బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్ ముగిసింది. 12 మంది నిందితులు రిమాండ్లో ఉన్నారు. సిట్ అధికారులు నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఇక రిమాండ్లో ఉన్న 12 మంది నిందితులను అయితే ఇటు సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి వాళ్ళు ఎంతమంది అయితే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిమాండ్ ముగియడంతో అందరినీ కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వీళ్ళలో ఉన్నటువంటి ఏమన్నా ఉన్నటువంటి కేసులెట్ రాజశేఖర్తో పాటు మరికొంతమంది వాళ్ళందరితో పాటు విజయవాడ సబ్ జైలు నుంచి వీళ్ళందరినీ తరలించగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి వీళ్ళందరినీ కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ మిథున్ రెడ్డి అట్లాగే ఈ కేసుకు సంబంధించిన ఈ కీలక నిందితులందరూ కూడా వచ్చిన కోర్టులో హాజరవుతున్న నేపథ్యంలో అక్కడ కోర్టు వద్ద భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిట్ అధికారులు. ముఖ్యంగా మిథున్ రెడ్డి బంధువులు అతని అభిమానులు కూడా భారీగా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రత కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి ఇచ్చేటువంటి రిమాండ్ ఇంకా పొడిగిస్తారా లేదనుకుంటే కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో అనేది తెలియడానికి మరి కాసేపు సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే నిందితులందరూ కూడా ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎవరెవరైతే అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు రిమాండ్ ముగిసిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరిచారు. విషయాల్ని శ్రీనివాస్, ఈ కేసుకు సంబంధించి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? అంటే ఈ ప్రస్తుతానికి రిమాండ్ ముగిసిందే ఆల్రెడీ. ఇప్పటికే వీళ్ళందరూ కూడా వీళ్ళలో కొంతమంది ఏమన్నా కేసురెడ్డి రాజకేశ్వరరెడ్డితో పాటు కొంతమంది కీలక నిందితులు అట్లాగే మిథున్ రెడ్డి కూడా బెయిల్ అప్లై చేసుకోవడం జరిగింది. పక్క బెయిల్కి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ బెయిల్కి సంబంధించి 2 రోజుల క్రితం కూడా విచారణ జరిగితే దీన్ని రేపు ఎల్లుండికి కూడా దీన్ని మరో 2 రోజులు దీనికి సంబంధించి విచారణ కూడా బెయిల్ పిటిషన్ సంబంధించిన విచారణ కూడా ముగిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఇప్పుడున్నటువంటి రిమాండ్ లో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా రిమాండ్ కూడా ముగిసిన నేపథ్యంలో కోర్టులో ఖచ్చితంగా ఏసీబీ కోర్టుకి హాజరుపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఎక్కడ ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా కూడా భారీ సెక్యూరిటీ భద్రతల నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి విజయవాడ కోర్టు దగ్గర మనం చూసుకున్నట్లయితే దాదాపుగా కోర్టు సరౌండింగ్స్ అట్లాగే చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటినీ తీసుకున్నట్లు మరి కాసేపట్లో రిమాండ్ పొడిగించే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. అయితే ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.